GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. This is Akasha Lingam. Akasha means sky, sky. I know. Please. This is Chandralingam. Chandra means moon, Moon, I know. Please come this side. This is Lord Rama. Single wife, single husband. I see. That is Pandavas. One wife, 5 moguls. But 2 times lo kuda big brothers ki small brothers respect icharu. Very nice. ఇలాంటి పద్ధతి కళామున్నా ఉన్నారా? Yes, only one family. That big man Naidu garu, like Rama. Second man Lakshmana. Third man Bharata. Fourth man Shatrugna. Who is the short man? He is like Anjaneya, Naidu gari brother-in-law. Total Naidu gari kutumbam. Very big, nice family. What is that he is going to do? Oh, దాన్ని రథం అని స్పీకింగ్. 100 జనం లాగితేనే పుల్లింగ్. కానీ మా నాయుడు గారు ఒక్కరే లాగుతారు. I see, I see. Can I take a photograph? You take 100 photos. Please give me 1 photo. పరమాత్మ నా బిడ్డకు శక్తిని ప్రసాదించు. ఆగండి. ప్రతి సంవత్సరం రథం మీరే లాగాల నాయుడు గారు. చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు. అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం. గట్టిగా లాగురు. నీ బలవంతా ఉపయోగించు. టేక్ స్నాక్స్. What snack? Snap. అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. భగవంతుడా, ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రునై ఈ రథం లాగుతున్నాను. నాకు సహకరించు, కనికరించు. హర హర మహాదేవ శంభో శంకర. You are great. You are great. ఎవరతను? యాంటోనీ అని అమెరికన్. మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. మన ధర్మసత్రంలోనే ఉంటున్నాడు. అంత దూరం నుంచి సత్రంలో దీనికి మన ఇంట్లో వచ్చి ఉండమను. అలాగే అన్నయ్య. యూ కెన్ స్టే ఇన్ అవర్ హౌస్. Thank you. Thank you very much. చంద్రవేడి ఆ ఇంగ్లీష్ ఆమెకి పంచి కడుతున్నాడు బాబు గారు. వాడు పంచి కట్టుకుని మనతో ఫోన్ చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు. ఎలా ఉంది? But one small doubt, Mr. Chandra. మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు, జాట్స్ ఇటు దోపుకుందరు. Why? మగవాడికి ఊడినా పర్వాలేదు, ఆడదాని కూడితే డేంజర్. Danger? What danger? చంద్రం, అవయ్యా అన్నయ్య పిలుస్తున్నాడు. sit here or here. Like this, like this. Very good. Oh, great.
I love sweet. Why are you laughing? I will taste it. చూడండి. Water. మంచిగా తీసుకోండి. స్పైసీ కూర్చోండి. స్పైసీ దీనైనా మీరు ఆంధ్ర మాత ఆంధ్రు? లేదు లేదు, దీని పేరు ఆంధ్ర పిత. ఆంధ్ర మాత తెప్పించను. నో, పిత ఇట్లుండినా మాత ఇట్లుండునో. ఐ విల్ ఈట్ బ్రింజాల్ ఓన్లీ. Very nice family. But one small doubt. Second brother married. Third brother married. You are also getting married. మరి బిగ్ బ్రదర్ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నేనా రాంగ్ అన్నానా? ఆవిడ మా ఇంటి పెద్ద కోడలు కావాల్సింది బాబు. పెళ్లి రోజు కళ్యాణ మంటపానికి వస్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. భగవంతుడు తన కోసం సృష్టించిన భార్యను తీసుకుపోయాడు కనుక ఇక జీవితంలో పెళ్లి వద్దని మా అన్నయ్య బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. హలో మిస్టర్ నాయుడు, యు ఆర్ గ్రేట్. యు ఆర్ గ్రేటర్ దెన్ సింగిల్ వైఫ్ రామచంద్ర. ఏంటి గురు ముక్కలు చూస్తా? ఆ 13 ముక్కలు పడ్డాయో లేదో అని చూస్తున్నాను రా. అబద్ధం ఎప్పుడు నీ నాలుగు మీద నాట్యం చేస్తుంటుంది. అరే అంజిగా, నువ్వు ఆ నేవలించావనుకో నీ పీక ముక్కలన్నీ లెక్క పెడతాను రా. ఏయ్ నువ్వు ముక్కేరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బోడి నీ ఇష్టంతో పనేమిటి? నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను. మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గాని నాతో కాపురం చేయించలేవు. నా మనసు నిండా నా గుండెల నిండా ఉన్నది ఒక్క శ్రీనివాసులు నాయుడే. వాడు మెట్రిక్ తప్పాడు, నేను మెట్రిక్ తప్పాను. నీకు తెలియదేమో, వాడికి పేకాట పిచ్చింది, నాకు పేకాట పిచ్చింది. వాడన్నంటే భయపడి వాడు మానేశాడు. నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి. అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే. గుణంలో ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే. కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా. ఆ రెండూ నీకున్నాయి, అందుకే నిన్ను వదలను. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యేస్తేషాం. కేశయ్య, అయ్యా, నా తమ్ముడు శ్రీనివాసులు నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? తెలుసయ్యా. తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా. అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటండి ఇది? పెళ్లికొచ్చారా చెడగొట్టడానికి వచ్చారా? నోర్మయ్, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు బాజాబాజిత్రులు కాదురా, 2 జీవితాల సంగమం. రుక్మిణి, ఇది బలవంత పెళ్లి అనుకుంటే పీటల మీద నుంచి లేచిరా. నీ నిర్ణయం ఏమిటో నిర్భయంగా చెప్పమ్మా. లేమ్మా. నాయుడు గారు, మీసం మొలిచిన దగ్గర నుంచి మిడిల్ డ్రాప్ ఎరగనివ్వండి. నన్ను కాదని పెళ్లి మీరెలా చేస్తారో నేను చూస్తాను. నాయుడు గారిని ఎదిరించేంత మగాడివయ్యావురా? నాయుడు గారు, పేట్ల మీద పెళ్లాగిపోవడానికి వీల్లేదు. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు గారితో పెళ్లి జరిపించండి. గురు ఎంతసేపు ముఖ్యమేంటి? ఆటిన్ రాణి ఈ ఆటిన్ రాణియే నాకు కలిసి రావట్లేదు. మావయ్య మావయ్య, ఇదిగో మావయ్య, యాపిల్ తీసుకో. Very nice. Carry on, carry on. అబ్బా గాలేదు, 2 ఫ్యాన్లు తెచ్చుంటే బాగుండేది. అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య అటు చూడండి. బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా?
పెళ్ళైన దగ్గర నుంచి అన్నయ్య అంటే రుక్మిణికి భక్తి. మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా. బా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతలన్న ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పెద్దది ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్య, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నానే. మరి ఏమిటయ్యా, ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో, మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఏడ్చున్నాను. ఇది మరీ బాగుందే, మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో, ఐ డోంట్ మీన్ దట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్ మా దగ్గర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలీస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండాలి కానాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషులను బట్టి, కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ యాంటోనీ, ఇప్పుడు ఆంధ్ర మాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే కమ్. ఆప్ చేశారు మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో, ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా, మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే, నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి తండ్రి పడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి ధర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 ముగ్గుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు నీ నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదనే నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు.
ఏమండి ఈ ఫొటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. వద్దు వద్దు వద్దు, ఐ విల్ నాట్ టేక్ దిస్, నెవర్ నెవర్ నెవర్, వద్దు. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా యా యా. ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగినంపరా. అలాగే అన్నయ్య. కమా. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రన్ చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. తళుకు తళుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో ఆలమన్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా. తద్దిమితం 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 దిద్దంది. తళుకు తళుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చుట్టేదాకా ఆగడు. కలిసి పదే పదే పెనవేశా, బిడియం హఠాత్తుగా బదిలేశా, ఒడిలో భలే సుఖం చవి చూసా. ఓహో అప్సరస లిప్సుల సలందుకుని తడుకు తడుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చుట్టేదాకా ఆగడు. చిటుకు చూపుల్లోనే గురి చూసా, కిటుపు లాగి లాగి అది మేషా. తడుకు తడుకు చిన్నది, తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు, చుట్టేదాకా ఆగడు. పూల కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో ఆలమన్నది. సై సై అంటూ
సవాల్ కొట్టి సందు చూడాలా అగ్గిమితో గితం గితం